రేపటి నుండి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. చాలా కాలం నుంచి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పహల్గాం ఘటన తర్వాత వివిధ దేశాలకు వెళ్లి మంత్రులు, పార్లమెంటు సభ్యులు వెళ్లి వివిధ దేశాల్లో ఇండియా, పాకిస్తాన్ కు సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద దాడిని వ్యతిరేకించడం, ఖండించడం, వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం పట్ల యావత్ దేశం గాని, ప్రతిపక్ష పార్టీలు గాని సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత వాటి గురించి పార్లమెంటు సమావేశం నిర్వహించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలన్నీ కోరినాయి. అట్లాగే అఖిలపక్షం నిర్వహించిన ప్రధానమంత్రి హాజరు కాలేదు. రెండు దేశాల మధ్య సమస్య జరిగినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఉన్నప్పుడు, దేశ ప్రజలంతా దాని గురించి ప్రభావితమై స్పందిస్తున్నటువంటి ఆ సమయాన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఒక బాధ్యతారాహిత్యంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఆ దేశం అంతా ఐక్యంగా నిలబెట్టేటటువంటి కార్యాచరణలో భాగంగా తగిన పద్ధతిలో స్పందించలేదు. అట్లాగే అఖిలపక్ష సమావేశం హాజరయ్యిన అన్ని పార్టీలు మద్దతు తెలియజేస్తున్నప్పటికీ ఉగ్రవాదుల దాడికి ఖండిస్తూ, అయినా సరే దానికి హాజరు కాకుండా నిర్లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచార సభలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు సమావేశాలు జరపాలని కోరితే నిరాకరించి ఇప్పుడు ఆ సమావేశాలు జరగబోతున్నాయి. అందుకని ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మన ముందుకు వస్తుంది. ఆ సమస్య మీద ప్రభుత్వం తగినటువంటి పద్ధతుల్లో ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ పహల్గాం ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్, ఇండియాకు మధ్య కాల్పుల విరమణ అనేటటువంటిది ట్రంప్ చెబితేనే, ఆయన చెబితేనే కాల్పుల విరమణ జరిగింది. వాణిజ్య పన్నులు వేస్తానని చెప్పి భయపెడితేనే ఆ రకంగా జరిగిందని 1కి 20 సార్లు 24 సార్లు ఆయన ట్రంప్ చెప్పాడు. ఇప్పుడు రీసెంట్ గా కూడా మాట్లాడాడు. అది దేశానికి సంబంధించినటువంటి సమస్య. మన దేశ రక్షణ విషయంలో ఏం జరగాలన్నా, ఏం నిర్ణయం తీసుకోవాలన్నా దేశాన్ని పరిపాలించే నాయకుడు దేశాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ చెప్తానో ఇంకొకరు చెప్తానో నిర్ణయాలు తీసుకుంటే దేశ రక్షణ అనేటటువంటి సాధ్యం కాదు. దేశానికి కూడా అది గౌరవప్రదమైనటువంటిది కాదు. దేశ ప్రజానికానికి కూడా అది అవమానకరమైనటువంటి అంశంగా ఉంటుంది. మరి అలాంటి అంశంలో ప్రభుత్వం తగినటువంటి వివరణ ఇవ్వడం లేదు. ఆయన 1కి 10 సార్లు చెప్తా ఉన్నాడు. అట్లాగే ఆ రెండిటి పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగినటువంటి ఘటనలో 5 యుద్ధ విమానాలు కూలినాయి అని చెప్పి అంటున్నాడు. ఎవరికి కూలినాయి? అవి భారతదేశానికి కూలాయా? పాకిస్తాన్ మన మీద ఏమైనా ప్రయోగించిందా? ప్రయోగిస్తే వాళ్ళు కూల్చారా? ఏంటి అనేటటువంటి విషయం కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఇంతకాలం ప్రజానికానికి ప్రశ్నలుగానే మిగిల్చడం అనేటటువంటిది సరైనటువంటి వైఖరి కాదు. అందుకని పార్లమెంట్ లో ఈ అంశాల మీద ప్రభుత్వం సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ వాణిజ్య ఒప్పందాలు, ఈ వాణిజ్య ఒప్పందాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితోన, ఆధిపత్య ధోరణితోన ప్రపంచ దేశాలు తన వాటనే వినాలా, లేకపోతే వాళ్ళ మీద పన్నులు అధిక శాతం విధిస్తానని చెప్పి భయపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అట్లాగే మన దేశం మీద కూడా అలాంటి ఆంక్షలే పెడుతున్నాడు. మన ప్రభుత్వం సరైనటువంటి పద్ధతుల్లో స్పందించడం గాని, దాన్ని వ్యతిరేకించడం గాని, దాన్ని వివరించడం గాని సరిగ్గా చేయడం లేదు. అమెరికాకి లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేది కనబడుతుంది. మొత్తం దేశ సంపదలో ఖనిజ సంపదను అట్లాగే అనేక కార్పొరేట్ సంస్థలకు, విదేశీ సంస్థలకు అప్పగించేటటువంటి చర్యలకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తే అది భారత్ గాని, చైనా గాని లేదా ఇతర దేశాలు ఎవరైనా సరే ఆ రష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తే వాళ్ళ మీద అదనపు పన్నులు విధిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే మన దేశం ఎవరితో ఏ లావాదేవీలు నడపాలనేటటువంటి విషయం, ఏ దేశంతో నడపాలనే విషయం ట్రంప్ నిర్దేశించడం అనేది అది మన దేశ సార్వభౌమ అధికారానికి అవమానకరమైనటువంటి అంశం. ఆయన నిర్దేశిస్తే మనం అమలు చేయాలనేటటువంటి పద్ధతుల్లో సామ్రాజ్యవాద ధోరణి, పెత్తందారి ధోరణి, ప్రపంచ పోలీసు లాగా అమెరికా వివరించేటటువంటి ధోరణి కొనసాగుతుంది. వీటిని వ్యతిరేకించే దాంట్లో ప్రభుత్వం స్పష్టంగా సరైనటువంటి పద్ధతుల్లో ఇంకా ముందుకు రావడం లేదు. ఆ రకంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి అంశంలో బ్రిక్స్ దేశాలు డాలర్ విలువను తగ్గించేటటువంటి చర్యలకు పాల్పడుతున్నది. ఆ రకంగా జరిగితే ఆ బ్రిక్స్ దేశాలను అవమానించేటటువంటి పద్ధతులు, అది ఒక చిన్న సమూహం. భారత్ ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, బలమైనటువంటి అత్యధిక జనాభా కలిగిన దేశాలు, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలు అందులో ఉంటే అదొక చిన్న సమూహం అని దాన్ని అవమానించేటటువంటి పద్ధతుల్లో వాళ్ళ మీద కూడా మీరు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో డాలర్ కు ప్రాధాన్యత ఇవ్వకపోతే 10%
పన్నులు అదనంగా విధిస్తానని చెప్పి భయపెట్టేటటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అట్లాగే మన దేశంలో అణు సామర్థ్యాన్ని పెంచుకోవడం, అణు స్థావరాలకు సంబంధించినటువంటి అంశం మీద, వాటి ఉత్పత్తికి సంబంధించిన అంశాలు, వీటన్నిటిలో కార్పొరేట్ సంస్థలకు, విదేశీ కంపెనీలకు, ముఖ్యంగా అమెరికాకు పెట్టుబడిదారులకు అనుకూలంగా వివరించేటటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది దేశ రక్షణకే ఆటంకం కలిగేటటువంటి విషయం. అలాంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు, దేశ రక్షణకు సంబంధించిన అంశాలని ప్రైవేట్ సంస్థలకు, విదేశీ సంస్థలకు అప్పగించడం అనేటటువంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటుంది. మరి వీటి మీద పార్లమెంట్ లో చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది.